సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు. నేటి కథ చీకటి తలుపులు. రచన శ్రీనివాస్ తెప్పల. చీకటి పడుతున్న వాన ముసురులో కంగారుగా ఇళ్లకు పరిగెడుతున్న జనం ఎగిరే గబ్బిలాల మాదిరిగా కనిపించారు రాజేందర్కు. ప్యాంటుపైకి బురద చిమ్ముతున్నా లెక్క చేయకుండా గుంతలు పడిన ఇరుకు రోడ్డును దాటి ముందుకు వెళ్లాడు. వీధి చివరన కరెంటు స్తంభంపై మెరుస్తున్న లైటు వెలుతురు వర్షంలో కారుతున్న కోడుగుడ్డు సొనలా ఉంది. దాని పక్కన ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోకి అడుగుపెట్టాడు రాజేందర్. వర్షం ఆగే వరకు కాస్త బయటెక్కడన్నా ఆగచ్చు కదా, ఎందుకు కంగారు? విసుక్కుంది అమ్మ. చూస్తా ఉంటే ఈ వాన రోజంతా కురిసేటట్లు కనపడింది, అందుకే తడిస్తే తడవని అనుకుని వచ్చేశా అన్నాడు అమ్మ ఇచ్చిన టవల్తో ఒళ్ళు తుడుచుకుంటూ. కాస్తంత తల తుడుచుకొని బయట బాత్రూంలోకి వెళ్లి తడిబట్టలను అక్కడే పడేసి లుంగీ మార్చుకొని గదిలోకి వచ్చి కూర్చున్నాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఎప్పుడూ సీరియళ్లతో హోరెత్తే ఇల్లు పొద్దుట్నుంచి కురుస్తున్న వాన మూలాన కరెంటు పోయినందుకు చీకట్లో వెలవెలబోతూ ఉంది. వంటగదిలో నుంచి చిన్న చిమ్నీ దీపాన్ని తీసుకొచ్చి స్టూలుపై పెట్టింది అమ్మ. దీపపు మసక వెలుతురులో నేత చీరలో పిన్ని కనిపించింది. రోజూ ఆ సమయానికి అమ్మ మాత్రమే ఉండే ఇంట్లో హఠాత్తుగా పిన్ని ఎదురుపడటంతో మొదట కాస్త ఆశ్చర్యపడి ఆ తర్వాత తేరుకొని సన్నగా నవ్వి, బాగున్నావా పిన్ని, ఇదేనా రావటం అన్నాడు. పిన్ని విన్నదో లేదో కాని అమ్మ మాత్రం కల్పించుకొని, ముందు తినేసి పడుకో, మిగిలిన సంగతులన్నీ రేపు తీరికగా మాట్లాడుకుందురు అంది. తినేసి చేతులు కడుక్కుంటూ, ఇంతకీ వేళ కాని వేళలో పిన్ని ఎందుకొచ్చిందబ్బా అనుకొని, సర్లే ఇప్పుడు అడిగితే బాగోదులే, ఉదయం తెల్లారాక తాపీగా మాట్లాడుకోవచ్చు అనుకున్నాడు. ఉన్నది 2 గదులు, బయట ఒక గది, దాని లోపల వంటగదిని ఆనుకొని కాస్త జాగా. బయట గదిలో 4-5 పడుకోవచ్చు. వంటగదిలోనే కొన్ని సామాన్లున్నాయి. నులక మంచంలో అమ్మను హత్తుకున్నట్టే పడుకున్నాడు. అంత వయసొచ్చి ఇప్పటికీ తానింకా తల్లిచాటు బిడ్డనే. ఎందుకో నవ్వొచ్చింది అతనికి. ఆ పక్కనే ఉన్న పిన్ని నేలమీద చాపా దిండు వేసుకుని పడుకుంది. సమయం 12:30 మించిపోయింది. బయట దబ్ దబ్మని ఎడతెరిపి లేకుండా తలుపు బాదుతున్న చప్పుడు. సమయం కాని వేళలో తలుపు బాదుతున్న శబ్దానికి లేచి లుంగీ సరిచేసుకుని ఆవలింతలతో బయటికి వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా అడ్డపంచెను మడిచికట్టుకొని చేతిలో ఒక సంచితో చెదిరిన జుట్టు వర్షానికి కారుతున్న నీటితో ఏదో తెలియని కంగారు కలగలిపిన ముఖంతో ఎదురుగా చిన్నాన్న కనపడేసరికి అంతవరకు ఉన్న నిద్రమగతంతా చెదిరిపోయింది. ఇద్దరూ లోపలికి వచ్చారు. ఏమీ మాట్లాడకుండా తన పాత లుంగిలలో ఒకదానిని చిన్నాన్నకు అందించాడు. లుంగీ మార్చుకొని బాత్రూంలో ముఖం కడుక్కొని దిండు తీసుకొని పిన్ని పక్కన వేసి పడుకున్నాడు చిన్నాన్న. తను కూడా యథాలాపంగా అమ్మ మీద చెయ్యేసి నిద్రకు ఉపక్రమించాడు. ఒకవైపు గడియారంలో చిన్న ముళ్ళు భారంగా టిక్ టిక్ మని కదులుతున్న శబ్దం. సమయం అర్ధరాత్రి 2 కావస్తుంది. ఒకవైపు బయట చీకట్లో వీధి కుక్కలు మొరిగే శబ్దం, మరోవైపు లోపల కీచురాల చప్పుడు. వీటికి తోడు కరెంటు లేకపోవడం వలన గుయ్యి గుయ్యమంటున్న దోమల రొద, ఫ్యాన్ లేకపోవడం వలన ఉక్కపోత. ఎందుకనో నిద్ర పట్టలేదు. ఇంతలో సన్నగా ఏవో మూలుగుల శబ్దం చెవిలో పడ్డాయి. పక్కకి చూస్తే పిన్ని చీర కొంగు అడ్డం పెట్టుకుని కంటతడిని అదుపు చేసుకుంటూ ఉంది. కాసేపు గడిచాక ఆవిడకు దుఃఖం ఆపుకునేందుకు ఇక వీలు కాలేదు. చిన్నాన్న ఎప్పట్లానే తన చేతివాట మొదలుపెట్టాడు. ఆమెను కాళ్లతో గట్టిగా తొక్కుతున్నాడు. రొమ్ముల మీద, ముఖం మీద బలంగా పిడిగుద్దులు గుద్దుతున్నాడు.
మెడలోని తాలిబొట్టును పదే పదే గట్టిగా లాగుతున్నాడు. దానితో ఆమె మెడ ఒరుసుకుపోసాగింది. ఏం జరుగుతుందో ఆ పసుపు రంగు చిమ్ని మసక వెలుతురులో అంచనా వేయగలిగాడు తను. కాసేపు ఓపిక పట్టాడు. ఇక తన వల్ల కాలేదు. ముచ్చెమటలు పడుతున్నాయి. చిన్నాన్న ఆఖరికి ఇక్కడ కూడా ఇలా చేస్తాడని ఊహించలేదు. సర్రున లేచి కక్కలేక మింగలేక అన్నట్టు రోదిస్తున్న పిన్ని మీద పడి కొడుతున్న అతన్ని బనియన్ పట్టుకుని ఈడ్చి 2 చెంపలు ఫట్ ఫట్మని వాయించి పొత్తికడుపుపై కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి చిన్నాన్న గోడ పక్కన నీళ్లులేని గంగాలంలో పడి బల్లిలా అతుక్కుపోయాడు. తోలు చీరేస్తాను, ఏమనుకుంటున్నావో నా కొడక? పోనీలే, రాత్రిపూట గొడవెందుకులే, ఏదైనా ఉంటే తెల్లారక చూసుకుందాం అనుకుంటే ఓ తెగ మిడిసి పడుతున్నావు. నీ ఏషాలు మీ ఇంట్లో చూసుకో, నాకాడ కాదు. ఇంట్లో బాధ పెట్టింది చాలదని మనశ్శాంతిగా 2 రోజులు ఉందామనిస్తే ఇక్కడ కూడా ఆమెకు మనశ్శాంతి ఉండనీవా? ఇక్కడ కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి ముందు దొబ్బే. ఇంకెప్పుడు జీవితంలో ఆవిడ మీ ఇంటికి రాదు. నాకు కన్నతల్లితో పాటు మరో అమ్మ ఉందనుకుంటాను. రేపటి నుండి ఆవిడ కూడా మాతోనే ఉంటుంది. మేం తినే 4 మెతుకుల్లో ఆవిడకి ఓ ముద్ద పెడతాం. జీవితంలో ఇక చచ్చినా ఆవిడ నీ గడప తొక్కదు. ఇంకెప్పుడైనా నా కంట్లో పడ్డావా పగిలిపోద్ది చూసుకో. ఈ మాటలకు టారెత్తిపోయిన చిన్నాన్న మూటాముల్లె సర్దుకొని ఒక్కసారిగా పరుగందుకున్నాడు. మరిది సంగతి ముందే తెలిసి ఉండడంతో అమ్మ ఉలిక్కిపడి నిద్ర నుండి లేచినప్పటికీ అక్కడ జరిగేదాన్ని అంచనా వేయగలిగింది. ఎదురుచూడని సమయంలో కరెంటు వచ్చింది. అమ్మ గబగబా లేచి చెల్లెలి ముఖాన్ని తడిమి చూసుకుంది. పిన్ని ముఖం కందగడ్డలా ఎర్రగా కమిలిపోయింది. కుడికన్ను వాచిపోయింది. స్టవ్ వెలిగించి వేడినీళ్లు మరిగించి తెచ్చి చెల్లెలికి కాపడం పెట్టింది. ఈ అలజడితో ముగ్గురం నిశ్శబ్దంగా కూర్చుండిపోయాం. నమ్మి వచ్చిన ఆడదాని మనసు అర్థం చేసుకోలేని విధవలు అసలెందుకు పెళ్లిళ్ళు చేసుకుని తగలడతారో అర్థం కాదు. పరమ అసహనానికి గురై చిరాకు పడుతుంది మనసు. ఇటువంటి విషయాలు బొత్తిగా మింగుడు పడవు తనకి. అసలు కొంతమంది మగవాళ్లు ఎందుకలా ఉంటారో మాత్రం అంతుబట్టలేదు. గదిలో 4 వైపులా చట్రాలు బిగించిన దేవుడి పటాల పక్కన తండ్రి ఫోటో చుట్టూ సీరియల్ బల్బులు మినుకు మినుకుమంటున్నాయి. ఆ బల్బుల వెలుతురులో నాన్న మమ్మల్ని చూసి నవ్వుతున్నట్టుంది. తండ్రి ఫోటో వంక చూస్తూ ఉండిపోయాడు. బయట ఇంకా వర్షం. తన 5వ ఏట కొన్ని పాత బట్టలతో చెన్నైకి వచ్చాడు అమ్మతో పాటు. అమ్మ అమాయకురాలు, బొత్తిగా ప్రాపంచిక జ్ఞానం లేని మనిషి. ప్రపంచం పోకడా ఏమాత్రం తెలియదు. తనని మొదట అక్కడ మెట్రికులేషన్ స్కూల్లో వేయించింది. అయితే ఆదాయం అంతంత మాత్రమే కావడంతో చదువుకి చుక్కెదురయింది. అప్పుడు చెన్నైలో ఏకైక దిక్కు మొక్కు మేనమామ విశ్వం మాత్రమే. ఆయన పరిస్థితి అంతంత మాత్రమే. ఆయనకు ఓ కుటుంబం ఉంది. అత్త చూసేందుకు మూగదానిలా ఉంటుంది కాని నోరు తెరిస్తే మాత్రం ఇల్లు పీకి పందిరేస్తుంది. అమ్మ మొదట్లో అమ్మమ్మ వాళ్ళింట్లోనే కొద్ది రోజులు గడిపినప్పటికీ పుట్టింటిలోనూ ఆమెకు వెట్టి చాకిరి తప్పలేదు. అప్పటికింకా తను చేతికి అందిరాలేదు. ఆత్మాభిమానమనే ఒక విషయం ఎటువంటి అరమరికలు లేకుండా మధ్యతరగతి మనుషులందర్నీ నడిరోడ్డుపై నిట్ట నిలువున నిలబెడుతుంది. పుట్టెడు దుఃఖం ఉన్నా పుట్టింటిని వదిలి వచ్చి ఎవరి దగ్గర చేతులు చాపి నిలబడకూడదు అనుకుంది అమ్మ. తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బును ఇంటికి జమానా చెల్లించి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంది. అడపాదడపా పనులకు వెళ్లసాగింది. కాని ఎందులోనూ స్థిమితం లేదు. తల్లి పడుతున్న బాధను చూసి తను ఒక పక్క స్కూలుకి వెళుతూనే అమ్మకు పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. స్వర్ణకారుల కుటుంబం కావడం వలన బంగారు షాపు పనుల్లోనే వెదికిపెట్టాడు మేనమామ విశ్వం. అలా తను ఒక సేటు నగల దుకాణంలో పనికి కుదిరాడు. అక్కడ చిన్నా చితక పనులు చేసేవాడు. బడి అవ్వగానే అక్కడ మునక వేస్తే సేటు కొట్టులో తేలేవాడు. కొట్టును శుభ్రంగా చీపురుతో తుడవటం, అక్కడ అద్దాలను తుడవటం, షాపుకు వచ్చిన కస్టమర్లకు టీలు కాఫీలు అందివ్వడం, ఇలాంటి పనులన్నీ చేసేవాడు. ఒంట్లో నలతగా ఉండి ఒకరోజు షాపుకు వెళ్ళకపోవడంతో దానిని మనసులో పెట్టుకున్నాడు సేటు. ఒకరోజు తెచ్చిన టీ వేడి తగ్గడంతో అది తీసుకొని
తన ముఖాన పోశాడు. దానికి తోడు, టీ ఏంట్రా వేడిలేదు, లంజా కొడక అని చిన్న పిల్లాడోను కూడా చూడకుండా బూతులు తిట్టడంతో తను అక్కడున్న సుతితో సేటు నెత్తిమీద రక్తం కారేలా గట్టిగా కొట్టి అట్నుంచి అటు ఇంటికి ఉడాయించాడు. ఈసారి ఇంకో పెద్ద నగల దుకాణం జీఆర్టీలో పనికి కుదిర్చాడు మావయ్య. షాపులో చిన్నా చితకా పనులు చేయటం పోను, ఎప్పుడైనా పండగలకి పబ్బాలకి చేతిలో కాస్త డబ్బులు ఆడేవి. దానికి తోడు షాపు తుడిచి షాపు మూసే ముందు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీస్తే మరో 5 రూపాయలు అదనంగా దొరికేవి. అక్కడ కొద్ది రోజులు అంతా సవ్యంగానే సాగింది. చదువు మెల్లగా అటకెక్కింది. దానికి తోడు ఇక్కడ పనివేళలు పోను, మిగిలిన సమయాల్లో మావయ్య డిజైనింగ్ పనిలో మక్కువ చూపేవాడు. తనకు ఆ బంగారం పనులు బొత్తిగా వంటపట్టలేదు. తన మనసంతా రంగురంగుల డిజైన్ల మీదే ఉండేది. అందుకు కారణం తాతయ్య కృష్ణమూర్తి సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఆర్టిస్టు. ఆయన పేరొందిన సినిమా పోస్టర్ డిజైనర్ శంకరం దగ్గర పనిచేసేవాడు. అప్పట్లో తెలుగు సినిమా పోస్టర్ డిజైన్లలో శంకరం ఎవరూ అందుకోలేనంత ఎత్తున ఉండేవాడు. మావయ్యకి ఆర్ట్ అబ్బనప్పటికీ పోస్టర్ల డిజైనింగ్ పని మాత్రం బేషుగ్గా అబ్బింది. దానితో ఆ పనిలోనే కొనసాగాడు. ఇలా ఆర్ట్కి సంబంధించిన అవశేషమేదో అతని మూలాలలో ఉందేమో బహుశా. దానితో చేసే గత్యంతరం లేక ఆఖరికి మావయ్య డిజైనర్ పనిలోనే చేర్చుకున్నాడు. ఆర్థికంగా అంతంత మాత్రమే కావటంతో ఆదివారాల్లో ఎప్పుడైనా మావయ్య ఇంటి బయట పడిగాపులు పడేవాడు. భోజనం చేసే వేళకు వెళితే కనీసం ఒక పూటైనా కడుపు నిండా సంతృప్తిగా తినవచ్చేమని ఆశతో. అయితే అతడికి ప్రతిసారి ఆశాభంగమే ఎదురయ్యేది. నెలయ్యేసరికి 250 రూపాయలు ఇంటి అద్దె కట్టడానికి ముక్కోటి దేవతలందరూ వరసపెట్టి కనిపించేవారు. ఇంట్లో వరెన్నం వండి వార్చిన రోజు నిజంగా పండగ వాతావరణమే. వారంలో 6 రోజులు పనిపోను, మిగిలిన ఒకరోజు మాత్రమే ఖాళీగా ఉండేవాడు. అప్పటికింకా ఫోటోషాప్ అంత అడ్వాన్స్డ్ కాలేదు. మొదట నటీనటుల ఫోటోలు తీసి వాటిని ప్రింట్ వేయించి కత్తిరించి అతికించి వాటి ద్వారా పోస్టర్లు రూపొందించేవారు. పోస్టర్ల తయారీలో ఆర్టిస్టు శంకరం, శ్రీధర్ అందవేసిన చెయ్యి. అప్పటికింకా ఆ శాఖ అంత వేగం పుంజుకోలేదు. తాత కృష్ణమూర్తి దగ్గర నేర్చుకున్న పనితో మావయ్య కూడా పోస్టర్ల డిజైన్ రంగంలోకి కాలు మోపాడు. ప్రముఖ దర్శకుడు అరవింద్ కుమార్ రూపొందించిన భామ సత్యభామ అనే సినిమాకి పోస్టర్ల డిజైన్లకి ఎంపికయ్యాడు. అతని కింద పనిచేసే పరివారమంటూ పెద్దగా ఎవరూ లేరు. తన పనిలో తానే రాజు మంత్రి, తానే అతడికి నమ్మిన బంటు. పోస్టర్ల డిజైన్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా డిజైన్లో ఏ చిన్న పొరపాటు జరిగినా నష్టం ఏర్పడుతుంది. ఎప్పటిలానే పోస్టర్లు ప్రింట్ తీసి వాటిని కత్తిరించి పోస్టర్లు అతికించాలి. తను చిన్నపిల్లాడు కనుక కంగారులో భామావేషం ధరించిన కమల్ హాసన్ ముక్కు కత్తిరించేశాడు. పోస్టర్ తప్పుగా ప్రింట్ అయి కూర్చుంది. దానితో దర్శకుడు అరవింద్ కుమార్ చెడామడా చివాట్లు పెట్టాడు. చిన్న కుర్రోడు, ఏదో తెలియక చేశాడు సార్ అన్నాడు మావయ్య ఆ రోజు. నేను పని నమ్మి ఇచ్చింది నిన్ను చూసయ్యా, ఈ చిన్నపిల్లాన్ని చూసి కాదయ్యా. సర్లే సర్లే, ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ కాకూడదు అన్నాడు అరవింద్ కుమార్. ఫోటోషాప్ అప్పుడే కొత్తగా రాసాగింది. దానికి తోడు కోరల్ డ్రా కూడా. ఇవే అప్పటి డిజైనర్లకు ఆయువు పట్టు. అయితే వీటి కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు ఇచ్చేవారంటూ ఎవరూ లేరు. నయానో భయానో అందరి కాళ్లావేళ్లా పడి నేర్చుకోవలసిందే. అప్పట్లో కేవలం సాఫ్ట్వేర్ మాన్యుల్స్ చూసి నేర్చుకునేవారు అంటే అతిశయంగా ఉండవచ్చు. కంప్యూటర్లోనే నేర్చుకుని కొంచెం కొంచెం తన పనిని మెరుగుపరుచుకున్నాడు. మావయ్య దగ్గర సెలవు తీసుకున్నాడు. అంతవరకు నేర్చుకున్న పనితో ఒకచోట పనికి కుదిరాడు. 2500 వరకు అడిగి చూశాడు.
కాని అటు తిరిగి ఇటు తిరిగి 2200కు బేరం కుదిరింది. మొత్తం మీద ఆ పనిలోనే కుదురుకున్నాడు. మొదటి జీతం రాగానే అతడు ముందుగా చేసిన పని బజారుకెళ్ళి కేజీ బియ్యం, పావు కేజీ కోడి మాంసం కొని ఇంటికి తీసుకెళ్లాడు. కనీసం ఈ రోజైనా నోటికి రుచిగా వండుకొని తిందామని. అమ్మ పొయ్యిపై ఎసరు పెట్టింది. ఈలోగా ఇంటి ఓనర్ వాకిట్లో నిలబడి, ఇంటద్దె 3 నెలల బాకీ, అది కట్టేందుకు టిక్కానా లేదు గాని ముద్దా ముక్కా మాత్రం కావలసి వచ్చింది నోటికి, సిగ్గు లేకపోతే సరి అన్నాడు. పొయ్యి మీద ఎసరు మాత్రమే కాదు, తనకు కూడా లోలోన కుతకుతలాడింది. ఆ రోజు అమ్మ దేవుడి పటం దగ్గర పెట్టిన డబ్బులు లెక్కగట్టి అతని బాకీ డబ్బులు ముట్టజెప్పింది. తన ఈడువారందరూ ఎంచక్కా స్కూలు, కాలేజీలు అని తిరుగుతుంటే తను మాత్రం ఆ వయసుకు కష్టపడడం చూసి పట్టరాని కోపం వచ్చేది. తన తండ్రిని చూసిన ప్రతిసారి చిదివేసిన తన బాల్యం కళ్ల ముందు మెదులుతుంది. తాము ఈరోజు అనుభవిస్తున్న ప్రతి కష్టానికి కారణం ముమ్మాటికి నాన్నే అన్న కోపం నిలువెల్లా దహించివేసింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న పరిచయాలు జీవితంలోని అతిపెద్ద మలుపుల్లో కీలక పాత్ర వహిస్తాయి. తన జీవితంలో అటువంటి మార్పేదో చోటు చేసుకుంది. ఒకరోజు అనూహ్యంగా శ్రీలంక నుండి వచ్చిన ఓ వ్యక్తికి ఒక విజిటింగ్ కార్డు డిజైన్ చేసి ఇచ్చాడు. అది అతడికి ఎంతగానో నచ్చింది. మెల్లమెల్లగా అతడు కొన్ని పనులు తనకి ఫ్రీలాన్స్గా ఇవ్వసాగాడు. ఆ చిన్న పనులు తనలో కొండంత ధైర్యాన్ని నింపాయి. మొత్తం మీద పని మానేసి మెల్లమెల్లగా కొన్ని పనులు ఫ్రీలాన్స్గా చేయటం మొదలుపెట్టాడు. పనితనం మెచ్చి అతడికి ఫారిన్ నుండి కూడా పనులు రాసాగాయి. కొంతమంది క్లయింట్స్ నుండి అక్కడికే వచ్చి పనిచేయమని ఆహ్వానం కూడా అందింది. ఇప్పుడు ఆర్థికంగా కాస్త మెరుగయ్యారు. అమ్మ పాత ట్రంకు పెట్టెలో దాచి ఉంచిన నాన్న ఫోటోను తీసుకెళ్లి పెద్ద ఫోటో కడిగించి ఫ్రేమ్ కట్టించింది. ఒకరోజు పని నుండి బయటికి రాగానే గోడకు వేలాడుతున్న నాన్న ఫోటోను చూడగానే ఆవేశం తట్టుకోలేక ఫోటోను నేలకేసి విసిరికొట్టాడు. గాజు ముక్కలు బల్లున చెదిరిపడ్డాయి. ఇంట్లో ఆ మనిషి గుర్తులేవి ఉండకూడదు, తీసుకెళ్లి మర్యాదగా పడేయి. ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఆ మనిషి ప్రస్తావన ఉండకూడదు. నన్నింకేమీ అడగకు. ఇంట్లో ఆ మనిషి ఊసెత్తకూడదు. ఆ మనిషి తాలూకు గుర్తులేవి ఉండకూడదు, అంతే అన్నాడు ఆ రోజు తను. అయినప్పటికీ మళ్లీ అతడి తండ్రి ఫోటో దేవుడి పటం దగ్గరే తిష్ట వేసుకొని సీరియల్ లైట్ల ముందు నవ్వుతూ దర్శనమిస్తుంది అమ్మ చొరవ వలన. వాళ్ళది భీమవరం. అక్కడ వాళ్ళకి బంగారం షాపు ఉండేది. పెళ్లినాటికి తన తండ్రికి 27 ఏళ్లు. 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు తోబుట్టువులు. పెళ్లైన 2 ఏళ్లకు తను పుట్టాడు. విశ్వబ్రాహ్మణులు కావటంతో షాపులో నగల పనితో పాటు గుడిలోని దేవతామూర్తుల శిలాప్రతిమలకు ఆభరణాలు కూడా ఆయనే స్వయంగా చేసి ఇచ్చేవాడు. ఊరిలో వాళ్ల కుటుంబానికంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఊరి శుభకార్యాలన్నిట్లో వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చేవారు. ఆ కుటుంబం ప్రభావం ఎంత ఉండేదంటే ఆ ఇంట్లో ఒక చావు పడితే ఊకుమ్మడిగా ఊరంతా కొట్లకు సెలవు ప్రకటించేంతగా. ఉదయం షాపులో పని, సాయంత్రం కాగానే ఇంటికి తిరిగి వచ్చే తండ్రి ఇంటికి రాగానే ఎప్పుడూ మందు తాగేవాడు. ఇంట్లో చెల్లెళ్ల చెప్పుడు మాటలు విని అమ్మపై తరచూ చేయి చేసుకునేవాడు. దెబ్బల బాధ తట్టుకోలేక కొన్నిసార్లు ఎదురింట్లో ఉన్న చర్చి ఫాదర్ ఇంట్లో తల్లి కొడుకులిద్దరూ దాక్కునేవారు. ఆయన వారికి మంచి చెడులు చెప్పి పంపేవాడు. మద్యం మత్తులో అతడు స్పృహ కోల్పోయి చేతిలో ఏది ఉంటే అది పెట్టి కొట్టేవాడు. భర్త ఎప్పుడు ఇంటికి వచ్చినా గుండెలు అరచేతుల్లో పెట్టుకుని దాక్కునేది తల్లి. ఎందుకో రాను రాను తన తండ్రిలో అనూహ్యమైన మార్పు వచ్చింది అని చెప్పింది అమ్మ. తను పెద్దయ్యాక భార్యాబిడ్డలను చెప్పుడు మాటలు విని తనే హింసకు గురిచేస్తున్నానేమో అనే దిగులు అతడిని రోజురోజుకి తీవ్రంగా కలిచివేసిందేమో అన్నది. మెల్లగా తాగుడు కూడా మానేశాడట. తాగడమైతే మానేశాడు కాని పశ్చాత్తాపం మాత్రం
అతడిని తీవ్రంగా వెంటాడింది. జీవితంలో మనిషికి పశ్చాత్తాపమే మోయలేని శిక్షాభారం. వాటి ఇరుసుల కింద అనునిత్యం నలిగే నలుగుడు కంటే మరణమనే మజిలీ ఏమంత మోయలేని భారం కాదేమో బహుశా. ఒకరోజు మధ్యాహ్నం తనని నెత్తినెక్కించుకొని మ్యాట్నీ ఆట, తనకెంతో ఇష్టమైన చిరంజీవి సినిమాకి తీసుకెళ్లాడు. సాయంత్రం సినిమా అయ్యాక కొట్టుబయట ఐస్ క్రీం కొనిచ్చాడు. పొద్దుపోతుంది. తనని భుజాన వేసుకొని ఊళ్ళోని మా ఊళ్ళమ్మ జాతరకి వెంటేసుకు వెళ్ళాడు. ఊళ్ళో తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. ఊరి చిన్న పెద్ద అంతా అక్కడే గుమికూడారు. ఊక వేస్తే రాలనంత జనసందోహం. పీపీపీ అంటూ ఊదే బూర, ముదురు ఎరుపు రంగు కళ్లద్దాలు, గిల్లి కచ్చకాయలు కొనిచ్చాడు. ఆ కళ్లద్దాలు తొడుక్కొని నాన్న భుజాలపై ఎక్కి బూర ఊదుతున్నాడు తను అమాయకంగా. తిరణాలల్లో ఏం కావాలో అడిగాడు నాన్న. ఏం అడిగినా కొనిస్తాను అన్నాడు. తను వచ్చిరాని మాటలతో, రే నాన్న, బిర్యానీ కావాలి అని నాన్నను అడిగాడు. బిర్యానీ పార్సిల్ కట్టించుకొని మునిపటిలానే తండ్రి తనని భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్లాడు. టీపాయ్ మీద బిర్యానీ పొట్లం విప్పి కొసరి కొసరి తినిపించాడు తన గారాల కొడుక్కి మురిపంగా. కాసేపటి తర్వాత తనే అందులో చేయి పెట్టి తన చిట్టి లేత వేళ్లతో తినసాగాడు. తన కళ్ళెదుటే నాన్న గదిలోకి వెళ్ళాడు. పక్కనే ఉన్న అమ్మ పాత చీరను అందుకొని ఫ్యానుకు బిగించాడు. ఇంట్లో వాళ్ళందరూ పక్క ఊరిలోకి పెళ్లికి వెళ్లారు. ముందుగా అమ్మే ఇంటికి వచ్చింది. తను నిండు ముత్తైదువుగా ముస్తాబైన చివరి రోజు అదే కాబోలు. ఫ్యానుకు ఉరిపోసుకొని శరీరం బరువుగా గాల్లో మెదులుతుంది. బహుశా నాన్నకు తన చివరి మజిలీ ముందే తెలిసిందేమో. మెల్లమెల్లగా సాయంత్రానికి ఇంట్లో జనం పోగయ్యారు. చావు ఇంటికి మిఠాయిలు తేవటం అక్కడి ఊరి ఆనవాయితీ. ఇబ్బడి ముబ్బడిగా ఇంట్లో మిఠాయిలు పోగయ్యాయి. తను కేరింతలు కొడుతూ ఆ మిఠాయిలను తనొక్కడే నోట్లో పెట్టుకుని చిందరవందరగా తినసాగాడు. మెల్లగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ నట్టింట్లో శవం దగ్గరికి వెళ్ళి, రే నాన్న, లే, బిర్యానీ ఇందా, తిను, మిఠాయిలు కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి, తిను తిను, ఇందా తిను అన్నాడు తన లేలేత చేతులతో తండ్రి శవానికి మిఠాయి అందిస్తూ. ఇదంతా ఎందుకు గుర్తుకొచ్చిందిప్పుడు? పిన్నిని చిన్నాన్న కొట్టినందుకా? లేదా చిన్నప్పుడు నాన్న అమ్మను కొట్టినందుకా? తండ్రి తన తప్పు తెలుసుకున్నాడు కదా, ఎవరూ చెప్పకుండానే పశ్చాత్తాపపడ్డాడు. మరి ఇప్పుడు క్షమిస్తాడా తన తండ్రిని? ఏమో తెలీదు. తండ్రి ఉంటే తెలిసేది. తండ్రి పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి క్షమించేవాడేమో మరి. తన సంగతి సరే, అమ్మ క్షమిస్తుందా నాన్నని? క్షమించే ఉంటుంది. లేకుంటే మరి ఫోటో ఎందుకు పదిలంగా పెట్టుకుంటుంది? మరి చిన్నాన్న సంగతి? రాత్రి 3 బయట వర్షం ఇంకా కురుస్తున్న చప్పుడు. మాసిపోయిన గోడల మీద ట్యూబ్లైట్ తెల్లటి కాంతిని ప్రసరిస్తుంది. పిన్ని కూర్చున్న చోటనే పక్కకు ఒత్తిగిల్లి నిద్రపోతూ ఉంది. చేతిలో తడిసిన చీరకొంగు. ఆమెను చూసి ఎందుకో జాలి కలిగింది. అమ్మ వంక చూశాడు. కుక్కి మంచంలో మునగ తీసుకుని పడుకుంది. అమ్మ మీద చెయ్యి వేశాడు. నుదుటి మీద పడిన తెల్ల వెంట్రుకలు, ముడతలు పడ్డ చర్మం. ముసలిదైపోయింది అమ్మ అనుకున్నాడు. మళ్లీ తండ్రి గుర్తుకొచ్చాడు. తండ్రికి ఉన్నట్టే చిన్నాన్నకు ఏవో కారణాలుంటాయి అనుకున్నాడు. ఇలా భవిష్యత్తులో ఎప్పుడూ జరగనియద్దని చిన్నాన్నకు గట్టిగా సంధాయించి చెప్పాలి అనుకున్నాడు. గదిలో మూలన పాతకాలపు చిరుగుల గొడుగు కనిపించింది. గొడుగు చేత పట్టుకొని తలుపులు తీశాడు. లోపల ఆడవాళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. బయట టపటపమని చినుకుల వర్షం మనిషిని కదలనిచ్చేలా లేదు. అయినా చిన్నాన్నని వెతుక్కుంటూ చీకట్లోకి బయలుదేరాడు.